పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని మల్యాల గ్రామంలో భారీ కొండ చిలువ దర్శనం. రైతు రాజయ్య మీడియాతో మాట్లాడుతూ, నా పొలంలోకి నీళ్లు రావడం కోసం కెనాల్లోకి రాత్రి 2 గంటల ప్రాంతంలో దిగాను. అక్కడ చెత్త చెదారం ఉండేసరికి తీద్దామని వెళ్ళాను. అంతలోనే పెద్ద కొండ చిలువ దర్శనం ఇచ్చిందని, దానిని స్థానికుల సహకారంతో పట్టి ఫారెస్టు అధికారులకు అప్పగించామని రైతు రాజయ్య అన్నారు. ఎంత మాట్లాడ ఉందా కాళోశ్రీరాంపూర్ మండల్ మల్యాల విలేజ్. నా పేరు వేల్పుల సంపత్. మూడెత్తుల రాజా అనే రైతు నైటు కెనాల్ నీళ్ళు వస్తాయని ఆయన వచ్చిండు రాత్రి 2 గంటల సుమారు. ఆ కెనాల్లో చెత్త దాడితే ఈ ఫుట్బాల్లకు దాడుతా అంటే మేము తీసేసుకుంటా, నీళ్ళు ఎక్కువ ప్రెషర్ రాదని చేసుకుంటూ ఉంటాము. అదే క్రమంలో ఇతని మీదకి కొండ చిలువ నైటు కెనాల్లో కొట్టుకొచ్చి అటాక్ చేయడం జరిగింది. నాకు 4:30కు మా ఊరి దగ్గర కలిసి ఇట్లా జరిగిందని చెప్పిండు. తెల్లారినాక ఇట్లా ఈ సిమెంట్ బిల్ల కింద వచ్చిందని చెప్పిన వాళ్ళే మా తోటి రైతులకు చెప్పాను. ఇక తోటి రైతులు ఈ పట్టడానికి ఎవరు సాహసించలేదు. మా ఉప్పు సీనన్న ఆప్త మిత్రునికి ఫస్ట్ కాల్ చేశాము. అలాగే మా ఎంపీడీఓ గారికి చేశాము, కార్యదర్శి గారికి చేశాము. ఇది గుంపుల విలేజ్ కింద వస్తుంది కాబట్టి వాళ్ళకే కావాలంటే గుంపుల కార్యదర్శి రెస్పాండ్ అయ్యిండు. మా కమ్మసిత్తు మహేష్ వార్డు మెంబర్ గారు రెస్పాండ్ అయ్యారు. అట్లాగే ఊరు సర్పంచ్ గారు కూడా గుంపుల సర్పంచ్ గారు కూడా రెస్పాండ్ అయ్యారు. అట్లాగే పొత్కపల్లి స్టేషన్ నుంచి వెళ్ళి కానిస్టేబుల్ కూడా పంపించారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి కూడా వాళ్ళు సమాచారం ఇస్తే అక్కడ పెద్దపల్లి నుంచి వెళ్ళి వచ్చి వాళ్ళు పట్టుకున్నారు. మేము రేయింబావాళ్ళు పొలాలలో ఒక్కరం ఇద్దరం రైతులం పని చేసుకునేటోళ్ళము. ఈ కొండ చిలువ ఎవరి పొలంలో నుండి ఎవరికన్నా ప్రాణ హాని పెద్ద ముప్పు తప్పింది. మాకు సహకరించిన అధికారులకు, సర్పంచ్ గుంపుల సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, కార్యదర్శులకు, అలాగే మల్యాల వార్డు మెంబరు మల్యాల కార్యదర్శి సర్పంచ్ గారికి, అట్లాగే మా మండల ఎంపీడీఓ గారికి, అలాగే ఉప్పు సీనన్నకు, పోలీస్ స్టేషన్ వారికి, మా రైతుల అందరి తరఫున ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించి మమ్మల్ని కాపాడినందుకు ప్రత్యేక ధన్యవాదాలు కోరుకుంటున్నాను. మాది మల్యాల. నా పేరు ముడెత్తుల రాజయ్య. గుంపుల శివారులో మాది మొక్కజొన్న ఉన్నది. నీళ్ళు కట్టడానికి రాత్రి కెనాల్ వస్తుంది. రాత్రి 2 గంటలకు కెనాల్ నీళ్ళు కట్టడానికి మోటార్ కట్టడానికి వచ్చినాను. వస్తే కెనాల్లో వచ్చింది. అది నా మీదకే నేను మోటారు చెత్త తీయడానికి వస్తే నా మీదకి అటాక్ చేయడానికి వస్తే నేను గడ్డకెక్కినాక దాన్ని అట్లే చూసుకుంటుంటే తెల్లారంగా 4 గంటలకు కెనాలు బిల్ల రంధ్రంలో ఉంటే అందులో వచ్చింది. అట్లే వెళ్ళిపోయినా. మళ్ళీ తెల్లారి వచ్చి చూస్తే అననే ఉంది. ఉండుతోటే రైతులందరికీ కూడా చెప్తే చూసారు, భయపడ్డారు దాన్ని కొట్టడానికి. అలాగే ఇవన్నీకే కదండి. నా పేరు తిరుపతి. నేను స్నేక్ క్యాచర్. నాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ వచ్చింది. 1 అవర్ తర్వాత సెక్రటరీ కాల్ చేసిండు. సెక్రటరీ తర్వాత కొత్తపల్లి కానిస్టేబుల్ కూడా కాల్ చేసిండు. దానివల్ల మళ్ళీ పెద్దపల్లి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫోన్ వస్తే గుంపులో ఉంది, పోవాలంటే గుంపులో కాదు గూడెం కెనాల్కి రండి, రైతుల దగ్గర నుంచి చెప్పాను. దాన్ని బట్టి మేము రావడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఎక్కడ తీసుకెళ్తారు? దీన్ని మళ్ళీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి చెప్పేస్తాం.